సో డన్ విత్ ది వార్మప్ 3 పాయింట్స్ అయిపోయింది. ఈరోజు మన మ్యావరిక్ని తీసుకొని 1 ఇయర్ అయితే అయిపోయింది మన నిసాన్ మ్యాగ్నైట్. ఈరోజు డేట్ వచ్చేసరికి June 21st. సో వార్మప్ అయిపోయింది. యాక్చువల్లీ చాలాసేపు అయిపోయింది, చాలా లేట్ అయిపోయాను. ఎందుకు ఇంత లేట్ అంటే నా డీజే క్యామ్కి మైక్ ప్రాపర్ కనెక్ట్ అవ్వట్లేదు. నాకు అందుకే వైర్లెస్ నచ్చవబ్బా అంతగా. అంతే గోప్రోనే డైరెక్ట్ అటాచ్ చేసుడు వెళ్ళిపోవడమే, ప్లగ్ అండ్ ప్లే. ఎంత తతంగా ఉండదు దీనికి ఉన్నంత. నిన్న రాత్రి చాలా దారుణంగా వర్షం పడింది. ఇప్పుడైతే చినుకులు మొదలయ్యాయి. మళ్ళీ రైడ్కి వెళ్దాం అనుకున్నప్పుడు చినుకులు మొదలయ్యాయి. అండ్ టైం వచ్చేసరికి 5:30 అయితే అయ్యింది. ఆదివారం పొద్దున్న ఎంతమంది లెగిస్తారేంటి పడుకోకుండా చక్కగా. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది 10-11 లెగుస్తారు, ఇంకొంతమంది అయితే ఏకంగా సాయంత్రం లెగుస్తారు. వీళ్ళంటే అప్పుడే లెగిస్తారు చాలా మంది. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో, వెల్కమ్ బ్యాక్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. హోప్ ఇట్స్ గుడ్ అండ్ డూయింగ్ వెల్. పొద్దున్న వ్లాగ్ స్టార్ట్ చేసాను. అదేంటంటే ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. అంటే 2 years అయితే అవుతుంది. ఆఫ్టర్ 2 years ఇప్పుడైతే వెళ్తున్నాను మళ్ళీ. ఇక్కడ చూసారు నాగబంధం అంట, విష్ణువు పెట్టారు. అదేమన్నా మూవీ ప్రమోషనా లేకపోతే ఏంటి అంటే అక్కడ July 3rd అని రాసి ఉంది. ఏమో మరి తెలిస్తే కామెంట్స్ అయితే చెప్పండి. ఈ రైడ్ అంతా వర్షం పడకుండా ఉంటే చాలా ఇంకేం అవసరం లేదు. వర్షం పడిందంటే ఇంకా వ్లాగింగ్ మొత్తం ఆపేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో నాకు రెయిన్ కోట్ ఏం లేవు, తడుచుకుంటూ ఉంటాను. సిరిపురం పెట్రోల్ బంక్ కూడా వచ్చాం. బయట పండి ఇది ఎక్కడే బైక్ ఒకసారి ఫ్యూల్ కొట్టిచ్చేస్తాం. 116.38 రూపీస్ ఉంది ఫ్యూల్ ప్రైస్. ఫ్యూల్ కొట్టిచ్చేస్తా టెన్షన్ ఉండదు ఎప్పుడు ఆగిపోద్దా అని. ఓ చాలు, మోర్ దెన్ ఎనఫ్ ఫ్యూల్ సరిపోతుంది వెళ్ళడానికి. ఏం కర్మ, ఇంకా అన్నవరం దాకా వెళ్ళిపోవచ్చు. Briefing start చేసే ముందు I want to introduce Vijayanam sir. Sir as a senior rider of our group in almost 5 years. Sir will brief the ride. Okay, good morning all the fascinated riders here. Good morning sir. So this is a leisure ride. It's only not racing అదేమీ కాదు. ఇది ఓన్లీ హెల్మెట్ అవేర్నెస్ కోసం మనం రైడ్ చేస్తాం. సో స్లోగా అందరూ కూడా గ్యాప్ ఇచ్చి 10 meters తోటి ఫాలో అవ్వండి. సో ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ 2 lines up to Zoo Park. So from there only single line. Okay, no overtaking, just cool ride. Hope everybody will cooperate. Right? All the best. సో మీకు ఏంటంటే 2 leads ఉంటారు. ఆ లీడ్స్ అయితే ఎప్పుడు క్రాస్ చేసి వెళ్ళకూడదు, దాని వాళ్ళ వెనకాలే ఉండాలి. So the ride has started officially. So close to the destination, Hangout Rally House. సో గైస్ ఇప్పుడే డన్ విత్ ది రైడ్. చూసుకుంటే వెహికల్స్ అయితే ఉన్నాయి, చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది వస్తున్నారు. అదేంటో నాకు కూడా తెలియదు. ఐ థింక్ వీళ్ళు మన గ్రూప్ కాదనుకుంటా. సో ఇక్కడ ఇంకో గ్రూప్ కూడా యాడ్ అయినట్టు ఉంది. అండ్ బైక్స్ అయితే ఒకసారి చూపిస్తాను ఇఫ్ పాసిబుల్. ఇదిగోండి చెప్పర్ దాకా ఉంది. ఐ థింక్ మోర్ దాన్ 30 బైక్స్ అయితే ఉంటాయి ఈజీగా. సో చూసుకోవచ్చు బైక్స్ అయితే. అయిపోయింది అనుకున్నారు, ఇక్కడ దాకా కావలేదు, ఇంకా ఉంది. ఆ ఇంటర్సెప్టర్ దాకా అయితే లైనప్ ఉందన్నమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్ రైడ్కి వచ్చిన మీటప్ అయితే. 20 or 30, it is always not about the speed. It's always about the safety which we provide to the kids. The thing which we do, the kids also will follow us.
That's the reason we are today the cause of helmet awareness ride. So when you wear helmet, so you have many even advantages of it, you know. The padding, the visor, the glasses which give you the clarity. Even it protects you from dust and any other insects, bites and all when you go for the extreme climate ride. Whether it's too cold or whether it's too hot. So we have that problem now. We are allergic to dust and all. So helmet give us some relief from that particular things also. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అండ్ ఆల్సో ఒక దోశ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇది మీకు చేద్దాం. సో గైస్ డన్ విత్ ది మీటప్ అండ్ ఆల్సో డన్ విత్ ది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే మనం ఇంటికి స్టార్ట్ అయిపోదాం. అండ్ టైం వచ్చేసరికి 9:30 అయ్యింది. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను నేను. ఇంకా 9:40 అయింది టైం వచ్చేసరికి. ఇంటికి వెళ్ళేసరికి ప్రాబబ్లీ 10:30 అవ్వచ్చు. సో గైస్ రైడ్ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను. అండ్ ఇందాక రికార్డ్ చేసినప్పుడు ఆడియో మొత్తం పోయిందనమాట. డీజే క్యామ్ యూజ్ చేస్తాను కదా, అదైతే మైక్కి ప్రాపర్గా లింక్ అవ్వలేదన్నమాట. సో దానివల్ల ఆడియో అయితే క్యాప్చర్ అవ్వలేదు ఇందాక రైడ్కి వెళ్తున్నప్పుడు. చాలా ఇబ్బంది అయింది ఆడియో మాత్రం. చక్కగా గోప్రో ఉంటే డైరెక్ట్గా మైక్ అడాప్టర్కి పెట్టేసి చేసేవాళ్ళం, అంత ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇదైతే అలవాటు అవ్వాలి, మనం కొత్తగా వాడుతున్నాం కదా ఇప్పుడిప్పుడే. సో ఇట్ టేక్ సమ్ టైం. రైడ్ అయితే మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సిరిపురం దగ్గర మీట్ అయ్యాము అందరివి. నియర్లీ 40 రైడర్స్ అయితే వచ్చారు ఫ్రమ్ 3 క్లబ్స్. ఒకటి వచ్చేసరికి మన బైకర్స్ అడ్డ, ఇంకోటి వచ్చేసరికి అడ్వెంచర్ బడీ బైకర్స్, ఇంకోటి వచ్చేసరికి సవేరా రాయల్ ఎన్ఫీల్డ్ గాజువాక వాళ్ళంట. సో ఈ 3 క్లబ్స్ నుంచి అయితే వచ్చారనమాట రైడర్స్ అయితే మాత్రం. రైడ్ అయితే మాత్రం చాలా బాగా అయింది వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్. అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ది అడ్మిన్స్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగా కోఆర్డినేట్ చేశారు, చాలా బాగా అకామిడేట్ చేశారు అందరినీ. లైక్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ది రైడ్, ఎండ్ ఆఫ్ ది రైడ్, అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు కమ్ ఫర్ అనదర్ రైడ్. హోప్ఫుల్లీ ఇంకా ఎన్నో రైడ్స్ అయితే చేస్తాను వీళ్ళతో పాటు. నాకైతే చాలా బాగా అనిపించింది. లైక్ 2 years తర్వాత అయితే రైడ్కి వచ్చాను అనమాట, ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి. అండ్ ఆల్సో ఈరోజు వచ్చేసరికి వరల్డ్ మోటార్ సైకిల్ డే అనమాట. సో మెయిన్ ఈ రైడ్ కాజ్ ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ యూజ్ ది హెల్మెట్స్. ఈ హెల్మెట్స్ వేసుకోకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు అనమాట. సో వాటి గురించి అవేర్నెస్ తెప్పించడానికి రైడ్ అయితే ఆర్గనైజ్ చేశారు. చాలా బాగా చేశారు అబ్బా. అండ్ ఆల్సో నేనైతే గ్రూప్స్లో ఉన్నాను. సో ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఏమైనా రైడ్స్ ఆర్గనైజ్ చేస్తే నేను కూడా జాయిన్ అవుతాను పక్కాగా. చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఒక ఫెలో రైడర్ అయితే పరిచయం అయ్యారనమాట. తను కూడా డైలీ వ్లాగ్స్ చేస్తున్నారంట. సో తన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. డైలీ వ్లాగ్స్ చేస్తున్నారు బ్రో, అసలు ఫుల్ లెంత్ది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వీడియో అయితే ఈరోజే ఎడిట్ చేసి అప్లోడ్ చేసేయచ్చు, లేదా రేపు అప్లోడ్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న రైడ్ అయితే ప్లాన్ ఉందనమాట. చిన్నది కదా యాక్చువల్లీ, అది పెద్దదే. సో దానికోసం అయితే నాకు స్టోరేజ్ కావాలి. స్టోరేజ్కి అయితే నాకు వేరే ఆప్షన్ లేదు, ఫోన్ తప్ప. సో వీడియోస్ అయితే ఎడిట్ చేసి మ్యాక్సిమం ఈరోజు ఎడిటింగ్ చేసి రేపైతే అప్లోడ్ చేస్తాను.